నెక్స్ట్ వచ్చేసి సినెక్డకీ. సినెక్డకీ అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ బాట్ అ న్యూ సెట్ ఆఫ్ వీల్స్. ఇక్కడ వీల్స్ అంటే చక్రాలు కొన్నారన్నా? కాదు కదా, ఇక్కడ వీల్స్ అంటే కార్ కొన్నారు అని. సో వీల్స్ వచ్చేసి కార్లో ఒక పార్ట్ కాబట్టి ఎప్పుడైతే అ పార్ట్ ఆఫ్ సంథింగ్ ఈజ్ యూజ్ టు రిప్రజెంట్ ద హోల్, దానినే మనం సినెక్డకీ అని అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సూట్స్ వాక్డ్ ఇన్ టు ద మీటింగ్. అంటే సూట్స్ మీటింగ్లోకి నడుచుకుంటూ వచ్చాయా? ఇక్కడ సూట్స్ అంటే బిజినెస్ మెన్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇడియం. ఇడియం ఇస్ నథింగ్ బట్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ that have a different meaning from their real meaning. సేమ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లాగా మనకు కనిపించేది ఒకటి కానీ అక్కడ ఉన్న మీనింగ్ ఇంకొకటి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రేక్ అ లెగ్. బ్రేక్ అ లెగ్ అంటే కాలు విరగొట్టుకోమని కాదు, ఇట్ జస్ట్ మీన్స్ దట్ గుడ్ లక్ అని. అలానే అ పీస్ ఆఫ్ కేక్. అ పీస్ ఆఫ్ కేక్ అంటే వెరీ ఈజీ అని. సో ఇలా మనకు కనిపించేది ఒకటి కానీ మీనింగ్ ఇంకొకటి అన్నప్పుడు దాన్ని మనం ఇడియమ్స్ అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి అలిటరేషన్. అలిటరేషన్ అంటే రిపీటింగ్ ద సేమ్ లెటర్ ఆర్ సౌండ్ అట్ ద స్టార్టింగ్ ఆఫ్ వర్డ్స్. సో ఒక ఫ్రేజ్ ఉండొచ్చు లేకపోతే సెంటెన్స్ ఉండొచ్చు. సో ఫస్ట్ లెటర్ కానీ సౌండ్ కానీ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బెటీ బాట్ సమ్ బటర్, ద బటర్ వాజ్ బిటర్. ఇక్కడ మీరు చూస్తే బ బ బ బ ఆ సేమ్ సౌండ్ రిపీట్ అవుతుంది. సో ఇలా సేమ్ సౌండ్ లేదా సేమ్ లెటర్ రిపీట్ అవుతే మనం దీన్ని అలిటరేషన్ అని అంటాము. నెక్స్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి హైపర్బెలీ. హైపర్బెలీ అంటే ఎగ్జాజరేటింగ్ అని. అంటే ఉన్నదానికంటే ఎక్కువ కానీ తక్కువ కానీ చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ మై స్కూల్ బ్యాగ్ వేస్ అ టన్. నిజంగానే మీ స్కూల్ బ్యాగ్ అంత హెవీగా ఉంటుందా? లేదు కదా. సో దీన్ని ఎగ్జాజరేటింగ్ అంటాము. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పేయడం. ఈ వీడియోలో లాస్ట్ టైప్ వచ్చేసి అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అంటే మీకు అందరికీ ఈ పంక్చువేషన్ మార్కే గుర్తొస్తుంది కదా, కానీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో అపాస్ట్రఫీ అంటే స్పీకర్ ఒక వస్తువుతో ఒక మనిషితో మాట్లాడుతున్నట్టే మాట్లాడటం. ఫర్ ఎగ్జాంపుల్ ఓ కాఫీ, యూ ఆర్ మై సేవియర్. ఇక్కడ కాఫీ ఒక నాన్ లివింగ్ థింగ్, కాఫీకి ఏం అర్థం కాదు. కానీ ఇక్కడ స్పీకర్ ఏం చేశారంటే ఆ కాఫీతో ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు మాట్లాడారు. ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసి డియర్ ఫోన్, వై డు యూ ఆల్వేస్ డై. సో ఫోన్తో మనం మనిషితో మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నాము. డియర్ ఫోన్, నువ్వు ఎప్పుడు ఎందుకు చచ్చిపోతున్నావు అని, అంటే స్విచ్ ఆఫ్ అవ్వడం. సో ఎప్పుడైతే మనం లేని పర్సన్తో కానీ ఆబ్జెక్ట్తో కానీ ఒక ఐడియాతో కానీ మనం ఉన్నట్టే మాట్లాడినప్పుడు దానినే మనం అపాస్ట్రఫీ అని అంటాము. సో ఇదండి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే. గుర్తుపెట్టుకోండి, ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం చదివేటప్పుడు మనకి అర్థమయ్యే మీనింగ్ ఒకటి కానీ దాంట్లో దాగి ఉన్న మీనింగ్ ఇంకొకటి.